యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టిస్ చాప్టర్ 3, 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. చాలా చదవబడినటువంటి మాటలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చాలా ప్రత్యేకంగా అంటున్నాడు, సంతోషంగా ఉండటం కంటే కూడా సుఖముగా ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము ఏది కూడా లేదు అని నేను తెలుసుకుంటేనే ఆయన అంటా ఉన్నాడు. అంటే ఒక మనిషి సంతోషంగా, ఇందాక సాక్ష్యంలో బిడ్డ చెప్పింది, యవన బిడ్డ, ఇంట్లో నేను నవ్వుతా కనపడుతున్నా కానీ సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాను అని అంది. చూడండి, అంటే సంతోషంగా ఉండటం అంటే ఇప్పుడు నేను నవ్వుతున్నాను, నా మనసులో ఏదుందో మీకు తెలియదుగా, మీరు నవ్వుతున్నారు, మీ మనసులో ఏముందో తెలియదుగా. కానీ అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నటువంటి మాట ఏమిటంటే, సంతోషంగా ఉన్నట్లు కనబడుట కంటే కూడా సుఖముగా ఉండటం అనేటటువంటిది మన జీవితాల్లో ఏంటట గొప్పది, శ్రేష్టమైనది, దాన్ని నేను కనుగొన్నాను. అంతే కదా, నాకు ఇంట్లో ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఉన్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, చక్కగా నిలబడ్డాను, చక్కగా ఇన్సర్ట్ చేసుకుని మాట్లాడుతున్నాను. మీరు అంతా అనుకుంటారు, అబ్బా చిన్నకి అనుకుంటారు. అసలు వాస్తవానికి లోపలుండేవి మీరు కూడా నాతో మాట్లాడేటప్పుడు ఏంటి, చక్కగా సంతోషంగా మాట్లాడతారు, హ్యాపీగా అంత ఓకే అంటారు, మీ కుటుంబంలో ఉండేవి ఉంటాయి. కానీ ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నటువంటి మాట ఏమిటంటే, సంతోషంగా ఉన్నట్లు కనబడుట కంటే కూడా సుఖముగా మనం బ్రతకటం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది అంటాడు. అదే అధ్యాయం 7వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 14వ వచనం చదువు చూడండి. సుఖ దినములందున సుఖముగా ఉండుము. చాలండి. సుఖ దినముల యందు మనం ఎలాగ ఉండాలంట, సుఖముగా ఉండాలి. కొంతమంది పెద్దలు ఎవరినైనా దీవించేటప్పుడు, పిల్లలను కానీ నూతనంగా పెళ్ళైన వాళ్ళని కానీ దీవించేటప్పుడు ఏమని దీవించేవారంటే, సుఖంగా ఉండండి అంటారు. సుఖం అనేటటువంటిది మానవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత సంపాదించినా, ఏది ఉన్నా, ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఏమీ లేకపోయినా సుఖం అనేటటువంటిది మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటిది. జ్ఞాని అయిన సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయలేదు. దేవుడు నిమ్మలపరిచి దేశాన్ని ఇచ్చాడు, మంచి ఐశ్వర్యం ఉంది, మంచి పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి ఆయన అంటున్నాడు కదా, ఈ రాజుగా ఉండటం వల్ల సుఖం అనుకుంటున్నావేమో, ఒక అధికారిగా ఉండటం వల్ల సుఖం అనుకుంటున్నావేమో. లేదు, ఇదిగో సుఖం అనేటటువంటిది వేరుగా ఉంది. పదవిని బట్టి రాదు, అది ఉద్యోగాన్ని బట్టి రాదు. ఇదిగో సుఖము అనేటటువంటిది దేవుడిచ్చేటటువంటి కృపను బట్టి మాత్రమే మనం పొందుకోగలం. అయితే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, సుఖముగా ఉండటం ముఖ్యమని. అయితే ఎక్కడ సుఖములు అనేటటువంటివి ఉన్నాయి, ఎక్కడ ఈ నిత్య సుఖములు ఉన్నాయి, ఏ రీతిగా మనం సుఖంగా ఉండగలమో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎక్కడ మనం సుఖంగా ఉండగలము అంటే, బైబిల్లో కొంతమంది అంటారు, యోబు కూడా ఒక చోట అంటాడు, నాకు సుఖము లేదు, నెమ్మది లేదు, నాకు వేదనే తగులుతూ ఉంది, కీడే తగులుతూ ఉంది అంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి ద్వారా కూడా నేను సుఖంగా ఉన్నట్లు ఉన్నానని పర్ఫెక్ట్గా చెప్పగలిగినటువంటిది ఏది కూడా లేదు. అయితే బైబిల్ దానికి అడ్రస్ ఇస్తుంది కదా, ఎక్కడ మరి సుఖముగా మనం ఉండగలం, ఎక్కడ సుఖములు ఉన్నాయి అంటే, ఒకటి దేవుని సన్నిధిలో మనకు నిత్య సుఖములు ఉన్నవి. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చూడండి, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 16 వర్సెస్ తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదో, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా సుఖం అనేటటువంటిది ఎక్కడ ఉంది అని మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖాలు ఉన్నవి అంట. మనం సుఖంగా ఉండాలంటే ఆయన కుడి చేతిలో మనం ఉండాలి. అందుకనే ప్రభు ఒక సాట్ అంటాడు కదా యెషయా గ్రంథంలో, చూడుము
నా అరచేతులు యందు చెక్కుకొని ఉన్నాను అన్నాడు. ఆయన కుడి చేతిలో మనల్ని ఏం చేసుకున్నాడంట? చెక్కుకొని ఉన్నాడు. ఎందుకంటే నిత్య సుఖములు మన జీవితంలో మనకు అనుగ్రహించుట కొరకు ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నవి. మనం సుఖంగా ఉండాలంటే ఆయన సన్నిధికి రావాలి. మనం ఈ సైడ్ ఏమంటామంటే ఎక్కువగా చర్చికి వెళ్తున్నావా, షాపులకు వెళ్తున్నావా, మందిరానికి వెళ్తున్నావా అంట. మా నాన్నగారి కాకినాడ ఆ సైడ్ ఏమంటారంటే, ఏంటి ఈ వారం సన్నిధికి వెళ్ళట్లేదా అంటారు. ఈ వారం సన్నిధికి వెళ్ళట్లేదు అంటారు. సన్నిధి అంటే ఏంటి? దేవుని మందిరం. మనం ఇక్కడ మందిరం అంటాం, చర్చ్ అంటాం, లేకపోతే చాపెల్ అంటాం, లేకపోతే మాస్ అంటాం. కానీ ఆ సైడ్ ఏమంటారంటే ఎక్కువగా ఈ వారం సన్నిధికి వెళ్ళట్లేదా అంటే మందిరానికి వెళ్ళట్లేదా. నిజంగా ఇది మందిరము, దేవుని సన్నిధి, ఇది దేవుడు నివసించే స్థలం. ఇక్కడికి వస్తే మనం ఎలాగుంటామంట? నిత్యము కూడా సుఖముగా ఉంటాము. నిత్యము కూడా మన జీవితాల్లో సుఖము కలిగి జీవించేటటువంటి వారిగా ఉంటాము. అందుకనే మోషే అంటాడు కదా ఒకానొక చోట, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడి నుంచి నీవు నన్ను తీసుకువెళ్ళొద్దు అంటాడు. నీ సన్నిధి కానీ నాతో రాకపోతే నీవు ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళొద్దు అంటాడు మోషే. అయ్యా నీ సన్నిధి వస్తేనే నీతో పాటు నన్ను నడిపించు, లేకపోతే ఇక్కడి నుంచి నీవు నన్ను తీసుకెళ్ళొద్దు. నిజంగా ఆయన సన్నిధిలో, ఆయన కుడి చేతిలో మనకేమున్నాయంట? నిత్య సుఖములు ఉన్నాయి. అందుకని పాట పాడతారు కదా, నీదు కుడి చేతిలో నా నిత్యము వెలుగుతారగా, నీదు కుడి చేతిలో నా నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు, ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహలు నాదూటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన సన్నిధిలో మనకు సుఖం అనేటటువంటిది ఉన్నది. రెండవది ఇంకా ఎవరికి సుఖం అంటే ఆ ప్రార్థన ద్వారా మనం సుఖంగా ఉండగలం అంటాడు. చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద బుక్ ఆఫ్ ఫస్ట్ తిమోతి, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు కదా, ఇది మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగానో సుఖముగానో బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు చేయాలి. రెండవదిగా మనం సుఖముగా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన అనేటటువంటిది చెయ్యాలి. అక్కడ భక్తుడు అంటాడు కదా, మనము సుఖముగానో నెమ్మదిగానో బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. సుఖము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్లో భక్తుడు అంటాడు, నా బ్రతుకు దిమ్మలములు సుఖముగా వెళ్ళబుచ్చుము అంటాడు. మరి సుఖంగా బ్రతకాలి. ఈ రోజున ఎటు చూసినా సరే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, ఏదో ఒక బలహీనతలు మనం వెంటాడుతూ ఉన్నాయి. కానీ మనము సుఖముగా బ్రతకాలి అంటే ఇదిగో ఏం చేయాలట? ప్రార్థన అనేటటువంటిది చెయ్యాలి. మరి నిజంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ద పీపుల్ హూ ఆర్ ప్రేయడ్ దే విల్ బి ఏ కంఫర్ట్ లైఫ్ అన్నాడు. వారు ఎలాగుంటారంటే సుఖముగా బ్రతుకుతారు. మరి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఇదిగో, సుఖముగా మనం ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చూడండి, పిల్లలను బట్టి సుఖం లేదంట. ఒక్కొక్కళ్ళు అంటారు, నా భర్తను బట్టి సుఖమో లేదయ్యా అంటారు. కారణం వారి కొరకు వీరేం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు.
వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే తమ బ్రతుకు దినములు సుఖముగా వెళ్ళబుచ్చుతారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్సెస్ 36 చూసుకుంటే, చెరసాల నాయకుడి మాటలు పౌలు నాకు తెలిసి మమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు. దే ఆర్ అరెస్టెడ్. వారు అరెస్ట్ అయి చెరసాల్లో ఉంచబడ్డారు. అయితే చాలామంది అనుకుంటున్నారు, మనం దేవుని పని చేసాం, మంచి పని చేసాం, ఏంటి మనకి ఈ సమస్య, సుఖంగా ఉండవలసిన మనం ఈ కష్టం ఎందుకు అనుభవిస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ చెరసాల నాయకుడంట, ఇదిగో మీరు వెళ్ళండి, సుఖముగా ఉండండి అని చెప్తాడు. కారణం ఏంటి అంటే, వారు చెరసాల్లో ఉండినప్పుడు వారు ఏం చేశారు, ఆ పై వచనాలు జ్ఞాపకం చేసుకుంటే వారు ప్రార్థన చేశారంట, పాటలో పాడారు. వారు ప్రార్థన చేశారు. చెరసాల నాయకుడు, అయ్యా మీకు లాంటి వాళ్ళని బంధించడం నాకే కష్టంగా ఉంది, ఆ శిక్ష ఏదో నేను పొందుకుంటాను, మీరు వెళ్ళండి అయ్యా, సుఖంగా ఉండండి అన్న. అందుకే రెండవదిగా సుఖముగా ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలట, ప్రార్థన చెయ్యాలి. అందుకనే ఆ ప్రార్థన కూడా ఏమన్నాడో తెలుసా, చాలామంది మనం ఏం చేస్తాం ప్రార్థన, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, ఇదే మన ప్రార్థన. కానీ అక్కడ అన్నాడు కదా, మనం సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నా బైక్ నేను జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్తున్నాను, నేను పర్ఫెక్ట్గా నడుపుతున్నాను, కానీ ఎదురెవడో సరైనోడు లేనోడు, సరిగా లేనోడు వచ్చి గుద్దాడు అనుకోండి, నేను నష్టపోతున్నాగా. వాడికి తగిలే దెబ్బలు, వాడికి కలిగే ఇన్సిడెంట్ల తర్వాత. అందుకని ఆయన అంటాడు కదా, మనుషులందరి కొరకు చేయాలి. నువ్వు బైక్ నడుపుతున్నావు పర్ఫెక్ట్గా, మంచిదే, నీ ఎదురొచ్చేవాడు కూడా బాగా రావాలని చెయ్యాలి. చాలామంది ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అయ్యా క్షేమంగా నన్ను తీసుకెళ్ళి క్షేమంగా. అంటే నీతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు క్షేమంగా రావద్దా? వారి కొరకు చేయవా? నేను క్షేమంగా వెళ్ళాలి, నాతో పాటు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు వారు కూడా క్షేమంగా, వారి కొరకు కూడా చేయాలి, అంతే కదండి. ఎవడైనా అడ్డగోలుగా వచ్చి మళ్ళీ గుద్దితే మనం వాడి కొరకు ప్రార్థన చేయలేదు, వచ్చి గుద్దాడు, మనం నష్టపోయాం, అంతే కదా. అందుకని అక్కడ అన్నాడు, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. మన ఇంట్లో మనం మంచిగా ఉంటే సరిపోదు, మన ఇంటి పక్క, మన ఇంటి వెనక, ఇరుగు పొరుగు కూడా మంచిగా ఉండాలి, అప్పుడే మనం నెమ్మదిగా ఉండగలం. కాబట్టి వారు అందరి కొరకు ఏం చేయాలన్నాడు, ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రయాణం వెళ్తున్నావంటే ప్రయాణికులందరి కొరకు చెయ్యి, లేదా నువ్వు పనికి వెళ్తున్నావంటే ఆ పనిలో వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేయి. అధికారుల కొరకు చేయాలన్నాడు, రాజుల కొరకు కూడా చేయాలి, మనం జాగ్రత్తగా పరిపాలించినట్లు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏంటంటే, రెండవదిగా మనము సుఖముగా నెమ్మదిగా ఉండాలి అంటే మనమట రెండవదిగా ప్రార్థన చేయాలి. ఒకటి, ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉంది. రెండవదిగా నిత్య సుఖం కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము సుఖముగా ఉండాలి అంటే ప్రభునందు నమ్మిక ఉంచేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, ద బుక్ ఆఫ్ ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ భక్తుడు అంటాడు కదా, సుఖముగా ఉండాలి అంటే అస్థిరమైనటువంటి ధనమందు, లేకపోతే యెహోవాపరంగా సంపాదించుకున్నటువంటి ధనమందు మనం సుఖముగా ఉండలేం. ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ ట్రస్టెడ్ ద లార్డ్, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఎలాగుంటారంట, సుఖముగా ఉంటారు అన్న. నువ్వు సుఖంగా జీవించాలంటే దేవుని యందు నమ్మిక ఉంచు, ధనం మీద కాదు, ధనాన్ని చూసి గర్వించి కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతావో అప్పుడు నువ్వు ఎలాగుంటావు, సుఖంగా ఉంటావు.
చాలామంది ధనం ఉంటే సుఖంగా ఉంటారు అనుకుంటారు. ఆ ధనం కోసం ప్రయాసపడిన చాలామంది ఈరోజు 3 పూటల తిండి కూడా తినలేరు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్తున్నాడు, మీరు చాలా సంపాదించారు కదా, ఇంకా సంపాదించాల్సింది ఏమన్నా ఉందా అని ఆ విలేకరు అడిగితే ఆయన అంటున్నాడు కదా, అయ్యా సంపాదించడం కొరకు చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, బాగా సంపాదించాను, కానీ అంత సంపాదించిన ఈరోజు 3 పూట్ల అన్నం తినడానికి లేదా. అదేంటయ్యా ఇదేంటంటే ఆయన అంటాడు, ఇదిగో నాకు అల్సర్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి డాక్టర్లు అన్నాడు కదా, నువ్వు రోజుకు 1 పూట మాత్రం అన్నం తినాలి, తింటే ఉదయం తిను, లేకపోతే మధ్యాహ్నం తిను, లేకపోతే రాత్రి తిను. అయ్యా కడుపు నిండా తీపి తినడానికి లేదు, పులుపు తినడానికి లేదు, కారం తినడానికి లేదు. ఇంకేంది, డబ్బులు సంపాదించాను సుఖంగా ఉందాం అనుకున్నా కానీ ఉండాల్సిన సమయంలో నేను సుఖంగా ఉండలేకపోతున్నాను. ఏదైనా విందుకి వెళ్తే సిగ్గుపడతానయ్యా, ఎవరైనా ఏదైనా పెడుతుంటే నాకు అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అంటాను, అందరు నన్ను విచిత్రంగా చూస్తారని చెప్తున్నాడు. ఈరోజు ధనములో సుఖం అనేటటువంటిది లేదు. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా చచ్చిపోయారు. ఇద్దరు చనిపోతే ధనవంతుడు జీవించిన కాలంలో నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని హ్యాపీగా బ్రతికాడు. లాజరు కష్టపడ్డాడు, కానీ ఇద్దరు ఒకే రోజు చనిపోయారు, ఒకే రోజు ఎత్తబడ్డారు. కానీ ధనవంతుడు లాజరును గురించి సాక్ష్యం ఇస్తాడు కదా, అయ్యా ఇదిగో అబ్రహాము రొమ్మున లాజరు నెమ్మది పొందుతున్నాడు అంటాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఏం పొందుతున్నాడట? నెమ్మది పొందుతున్నాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా సుఖం అనేది ఉంది. ఈరోజు ప్రభు యందు మనం నమ్మిక ఉంచాం, ఇక్కడ కష్టపడుతున్నాం, ఇక్కడ అనుభవిస్తున్నామేమో, కానీ ఒకానొక రోజు ఉంది, ఆ రోజున అక్కడ మనం ఏమవుతామంట? సుఖపడతాం. అయ్యా ఈ నిత్య నరకాగ్నిలో ఈ వేడిలో నేను అల్లాడిపోతున్నాను, ఒక్క చుక్క నీటి చుక్కన్నా ఇవ్వండి అని కేకలేస్తా ఉన్నాడు. ఆయన మాత్రం నెమ్మది పొందుతున్నాడు. ఎలాగ లాజరు నెమ్మది పొందుకోగలిగాడంటే లాజరు దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి. మూడవదిగా మన జీవితంలో ఎలా నెమ్మది పొందుకుంటామంటే ఆయన యందు మనం నమ్మిక ఉంచడం ద్వారా మన జీవితాలను ఏం పొందుకుంటామట? నెమ్మది పొందుకుంటాం, సుఖంగా బ్రతుకుతాం అంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 5వ అధ్యాయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యాయిరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారి మనకు కనపడతాడు. 36వ వచనం నుండి కూడా ఆయన యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము అన్న. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె ఇక లేదు అని వారు అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? భయపడొద్దయ్యా, నమ్మిక మాత్రం ఉంచు, నా యందు నమ్మిక ఉంచు, దేవుని క్రియలందు నీవు నమ్మిక ఉంచు, దేవుని మహిమ చూస్తావు. ఆయన నమ్మాడు, దేవునికి యేసుక్రీస్తు వారికి అవకాశం ఇచ్చాడు. చనిపోయిన కుమార్తె సజీవంగా లేచి నిలబడింది. ఈరోజు మనం సుఖంగా ఉండాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన ఎందుకని మనం నమ్మిక ఉంచినట్లయితే మనము సుఖముగానో నెమ్మదిగానో మన జీవితాల్లో ఉండగలం. మనం సుఖముగా ఉండాలి అంటే 1 ఇదిగో ఆయన సన్నిధికి రావాలి, 2 ప్రార్థించాలి, 3వదిగా ఆయన యందు మనం ఏం చేయాలట? నమ్మిక అనేటటువంటిది ఉంచాలి. 4వది ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము సుఖముగా ఉండాలి అంటే మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ఉపదేశము వినుట వలన మనము నిత్య సుఖమును పొందుకుంటాం. చూడండి, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్స్, సామెతల గ్రంథం చాప్టర్ 3 verses 2 మనగా జ్ఞాపకం చేస్తున్నారు. సామెతల గ్రంథము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవి నీకు సుఖమును కలగజేస్తాయన్నాడు. ఏవంటే పై వచనంలో అంటాడు కదా, నా కుమారుడా నా ఉపదేశము మరువకు. దేవుని ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో
ఆ ఉపదేశాలు కానీ మనం మరవకుండా ఉని ఎలా మన జీవితాల్లో మనం ఏం పొందుకుంటామంట? సుఖమును పొందుకుంటాం. దేవుడు అనేక ఉపదేశాలు మనకిచ్చాడు, అనేక రీతిలుగా ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశములు మనం అంగీకరించినప్పుడట మన జీవితాల్లో సుఖం అనేటటువంటి దాన్ని పొందుకుంటాం. మనకి ఏ ఉపదేశాలు ఏదైనా మనకు నచ్చందైతే మనం స్వీకరించలేం, మనకు కూడందైతే మనం స్వీకరించలేం. కొంతమంది దేవుని సేవకుడు ఉపదేశిస్తున్నప్పుడు అనుకుంటారు, ఇది నాకు కాదు, ఇది మా అత్తగారికి బాగా సెట్ అయింది ఈ వాక్యం అనుకుంటారు. ఏంటట? వాళ్ళ అత్తగారికి ఏ కాడికి మనకేం కావాలి? ఆశీర్వాదము, దీవెన, సమృద్ధి ఇవే కావాలి, కానీ నరకం, శాపం, నష్టం ఇవి మనకు నచ్చం. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, అది ఉపదేశం. అది నష్టమైన, శాపమైన, మరొకటి అభివృద్ధి అయిన, ఆశీర్వాదమైన ఉపదేశం. దాన్ని మనం ఏం చేయాలట? స్వీకరించాలి. దేవుని ఉపదేశాన్ని మనం స్వీకరిస్తే మన దినములు ఎలా గడుస్తాయి అంట? సుఖముగా గడుస్తాయి అన్నాడు. మనం సుఖంగా ఉండాలంటే దేవుని ఉపదేశాలు స్వీకరించాలి. ఆ ఉపదేశాలు కొన్నిసార్లు మనకి తీయగా ఉంటాయి, ఒక్కోసారి బండకేసి కొట్టినట్లుగా ఉంటాయి, ఒక్కోసారి ఆ కొలిమిలో కాల్చినట్లుగా ఉంటాయి, ఒక్కోసారి అవి జుంటి తేనె తారల కన్నా కూడా ఇంపుగా ఉంటాయి. మనకు నచ్చినా నచ్చకపోయినా సరే, మనకు అబ్బికపోయినా సరే, ఆ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలట? ఆ ఉపదేశాన్ని స్వీకరించాలి. అందుకని అక్కడ అన్నాడు కదా, ఇదిగో ఉపదేశము మనం వినుట వలన సుఖ జీవం మనకు కలిగిద్ది. దేవుని ఉపదేశాలు మనం ఆలకించేటటువంటి వారిగా ఉండాలి. ఈనాటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ ఉపదేశాలు ఆలకించడానికి చెవులు వినసొంపుగా లేవు. బైబిల్లో ఉంది కదా, చెవి గలవాడు వినుగా కాను. కానీ ఈరోజు దేవుని మందిరంలో ఉంటున్నాం, కానీ చాలామంది చెవులు ఇంట్లో పెట్టి వచ్చేటటువంటి వారు లేకపోలే. మందిరానికి వస్తాం కానీ మనతో పాటు మన చెవులు తెచ్చుకోం. ఓసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అడవిలో ఒక సింహం అంట వేటకు బయలుదేరింది. అదే సమయంలో జింకంట తన పిల్ల, ఒక 2 నెలల పిల్లకి చెప్పిందంట, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నేను బయటికి వెళ్ళి ఆహారం తిని వస్తా, నీకు పాలిస్తా, నువ్వు చక్కగా ఇక్కడే ఉండు. ఒకవేళ బయటికి వెళ్ళావంటే సింహం వస్తాడు, వాడు తిరుగుతూ ఉన్నాడు, నువ్వు పరిగెత్తలేవు, వాడు నిన్ను చంపి తినేస్తాడు, నా మాటిని జాగ్రత్తగా ఉండని ఉపదేశించి తల్లి బయటికి వెళ్ళిపోయింది. ఆ జింక, ఈ పిల్ల జింక ఏం చేసిందంటే, ఆ తల్లి ఉపదేశాన్ని లక్ష్య పెట్టకుండా అటు తిరిగి ఇటు తిరిగి, అటు గెంతి ఇటు గెంతి వచ్చేసింది బయటికి. ఇదే అదునుగా అటు సింహం తిరుగుతుంది కదా, మరి దానికి దీన్ని చూస్తే తేలికపాటి ఆహారం, ఒక్కటే పంజాత కొట్టి చంపేసింది. దాన్ని పడిపోయింది. పడంగానే సింహం అనుకుందంట, అరే మరీ లేతగా ఉందే, ఇంత పొద్దున్న ఇంత లేత మోసం ఎందుకులే, ఇంకా ట్రై చేద్దాంలే, మరి దీన్ని ఏం చేద్దాం అనుకునేది ఆలోచిస్తున్నప్పుడు నక్క కనపడిందంట. ఆ నక్కతో ఇట్రా అందాం. ఏంటి రాజా అంటే, ఇప్పుడే చంపాను, ఫ్రెష్గా ఉంది, ఇంత లేత మాంసం ఇంత పొద్దున్నే తింటాం నాకు ఇష్టంగా లేదు, కాబట్టి నేను ఇంకా ట్రై చేసి వస్తాను, ఏదైనా దొరికిద్దేమో, నువ్వు జాగ్రత్తగా దీన్ని కాపలా కాయ. నక్క అంటేనే జిత్తులు మారిది కదా, అది పాపం ఆకలితో ఉంది, అరే దీన్ని ఏమైనా కదిలిస్తే సింహం మనలో బతకనివ్వదు, కడుపులో ఏమో ఆకలి వస్తుంది, బయటికి వెళ్ళి తినడానికి లేదు, దీన్ని కాపలా ఉండమంది, ఏం చేయాలి అది దాన్ని ఆలోచించి అదేం చేసిందంటే తెలివిగా ఆ 2 చెవులు లేతగా ఉన్నాయి కదా, 2 చెవులు తినేసింది. ఆ చెవి ఈ చెవి తినేసి, తిన్న గంట తర్వాత సింహం వచ్చింది, తిని మెదలకుండా పక్కన కూర్చుంది. సింహం వచ్చి దాన్ని జాగ్రత్తగా వాసన అది పరిశీలిస్తే దానికి ఏదో తేడా కనిపించి నక్కని అడిగింది, ఏయ్ దీనికి చెవులు లేవేంటి, తినేసావంటే అప్పుడు ఆ నక్క అంటుందంట, రాజా మీరు చంపినటువంటి జింక పిల్లకి చెవులు లేవు. చెవులు లేవా? అదేంటి, నేను చంపినప్పుడు చెవులు ఉన్నాయా? లేదు రాజా, మీరు జాగ్రత్తగా చూడలేదేమో, దీనికి చెవులు లేవు. అదే టైంలో పాపం ఆ తల్లి పిల్లని ఎత్తుక్కుంటా వస్తా ఉంది ఆ జింక. అదిగో రాజా, దీని తల్లి వస్తుంది, అవసరమైతే తల్లిని అడగండి చెవులు ఉన్నాయో లేదో అన్నప్పుడు ఆ పెద్ద జింకని అడిగిద్దట, ఓయ్ ఇది నీ బిడ్డనా అంటే, అయ్యనయ్యా నా బిడ్డేనయ్యా. నిజంగా నీ బిడ్డేనంటే, నా బిడ్డే. నీ బిడ్డకి చెవులు ఉన్నాయంటే ఆ పెద్ద జింక అంటుందంట, నా బిడ్డకి చెవులు లేవయ్యా, నా బిడ్డకి చెవులు లేవు.
అప్పుడు అది సాటిస్ఫాక్షన్ అయ్యి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. అప్పుడు నక్క అడుగుతుందంట, ఏంటి అలా చెప్పావు, నీ బిడ్డకి చెవులు ఉన్నాయిగా, ఆ 2 చెవులు నేనే తిన్నాను, ఎందుకు చెవులు లేవని చెప్పావంటే అప్పుడు ఆ జింక అంటుందంట, అయ్యా నా బిడ్డకు వినే చెవులు లేవయ్యా, నా బిడ్డకు వినే చెవులే ఉంటే అది ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కదా, సింహానికి ఆహారమో అయ్యేది కాదు. ఈరోజు మనలో కూడా చాలామందికి కూడా, మనలో ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి బిడ్డలకు వినేటటువంటి చెవులు లేవు. చెప్తారా, రే దాని జోలి వెళ్ళొద్దు, ఆ అమ్మాయి జోలి వెళ్ళొద్దు, ఆ అబ్బాయి జోలి వెళ్ళొద్దు, వాడు మంచోడు కాదని ఈరోజు ఎంతమంది బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు తెలుసు. అబ్బాయి అలవాటు మంచిది కాదురా, వద్దురా దాని జోలి వెళ్ళొద్దు, వాడితో సహవాసం చెయ్యొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దంటే వెళ్ళి నష్టపోతున్న వారు లేరు. అంటే ప్రాముఖ్యంగా వినేటటువంటి చెవులు వారికి లేవు. ఏ వినేవి లేవు? ఉపదేశం వినేటటువంటివి లేవు. ఎవడైనా లేనిపోని మాటలు చెబితే మాత్రం ఎగేసుకుని వింటాడు, కానీ బుద్ధి కలిగినటువంటి మాటలు చెబితే వినటానికి చెవులు పని చేయట్లేదు. అందుకని ఆయన అన్నాడు కదా, మనం సుఖంగా ఉండాలి అంటే ఉపదేశం మనము అంగీకరించే వారిగా ఉండాలి. ఎవరైతే ఉపదేశం అంగీకరిస్తారో, ఎవరైతే ఉపదేశాన్ని వినే చెవులు కలిగి ఉంటారో వారి జీవితం సుఖంగా ఉంటుంది. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది చెప్తారు, ఇదిగో నాకు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారండి, వాళ్ళ మాట తూచా తప్పకుండా ప్రయత్నం చేశా, నేను ఐపీఎస్ కొట్టా, ఐఏఎస్ కొట్టా, డాక్టర్ అయ్యా, లేకపోతే ఇంజనీర్ అయ్యా అనేది సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది లేకపోలేదు. ఎందుకంటే ఆ ఉపదేశాన్ని వీరు జాగ్రత్తగా విన్నారు కాబట్టి. మనం కూడా సుఖంగా ఉండాలి అంటే దేవుని యొక్క ఉపదేశాలు మనం అంగీకరించేటటువంటి వారిగా ఉండాలి. ఆ ఉపదేశం కొన్నిసార్లు కష్టంగా అనిపించిద్ది, కొన్నిసార్లు భారంగా అనిపించిద్ది, కొన్నిసార్లు చేదుగా అనిపించిద్ది, కొన్నిసార్లు దుఃఖంగా అనిపించిద్ది, కొన్నిసార్లు జుంటి తేనె దారుల కన్నా కూడా మధురంగా అనిపించిద్ది. అది దేవుని ఉపదేశం. దాన్ని అంగీకరిస్తే మన దినాలు సుఖంగా ఉంటవి. కాబట్టి ఇప్పుడు 4 విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం సుఖంగా ఉండాలి అంటే, 1 దేవుని సన్నిధిలో ఉండాలి, 2 ప్రార్థించాలి, 3 ఆయన యందు నమ్మిక ఉంచాలి, 4వదిగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చివరిగా ఇది చాలా కష్టం అయినా చాలా ఇష్టంగా అయినాలి. కష్టపడుట వలన మనం నిత్య సుఖంగా ఉంటాం. కష్టపడాలంట. చూడండి, ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టిస్, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. చూడండి, పుచ్చుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియు దేవుని వలన నేను తెలుసుకుంటేనే చాలు. చాలా చివరిగా మనం సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలట? కష్టపడాలి. చాలామంది కష్టపడటానికి ఇష్టపడరు. చాలామంది అంటారు, అయ్యా వయసులో ఉన్నప్పుడు కష్టపడితే వృద్ధాప్యం వచ్చినప్పుడు సుఖంగా ఉంటాం. మనకి ఇక్కడ ఫార్మాలిటీస్ సెక్షన్స్ కొన్ని వేరుగా ఉన్నాయి, కానీ అమెరికా దేశం, ఆ పాశ్చాత్య దేశాలు జ్ఞాపకం చేసుకుంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా ఎవరు కూడా పనికి వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళకి గవర్నమెంటే ప్రతి నెల కూడా కావలసినవన్నీ ఇచ్చి పోషిస్తుంది. ఎందుకంటే అక్కడ 18 సంవత్సరాలు వస్తే ఎవడో కూడా ఇంట్లో ఊరకుంటానికి లేదు. నువ్వు పేపర్ పని ఏదో పనికి వెళ్ళి కష్టపడాలి. అలా కష్టపడినప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతంలో 60 సంవత్సరాల తర్వాత వీళ్ళని కూర్చోబెట్టి పోషించడానికి కొంత గవర్నమెంట్ తీసుకుని మిగిలింది వీళ్ళ చేతికి ఇచ్చిద్దంట. అదే వీళ్ళు ఖర్చు చేసుకుంటారు. ఒక సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత వీళ్ళని గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది? పని చేయకుండా పోషిస్తుంది. వాళ్ళకి మెడికల్ ఇస్తుందట, హాస్పిటలైజ్ ఇస్తుందట, తర్వాత స్టోర్ ఇస్తుంది, వెనిగర్స్ ఇస్తుంది. వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎవరికంటే ఎవరైతే కష్టపడతారో వయసులో ఉన్నప్పుడు, ఎవరైతే కష్టపడి ఆ సేవింగ్స్ అనేది చేసుకున్నారో వారు సుఖంగా ఉంటారు. అలాగే మనం కూడా సుఖంగా ఉండాలంటే మన జీవితంలో ఏం చేయాలట? కష్టపడాలి. కష్టపడకుండా కూర్చుని అన్నీ నా ముందుకు రావాలంటే అది మనం సుఖంగా ఉండటానికి ఉపయోగపడేటటువంటిది కాదు. ఈ రోజున చాలామంది కూడా ఈజీ లైఫ్కి, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. కష్టపడట్లేదు, సుఖంగా ఉండాలని ఆశపడతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనం సుఖంగా ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలట? కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నీవు కష్టపడకుండా ఆహారం తినటానికి వీలు లేదు. నువ్వు పని చేయకుండా ఆహారం తినటానికి వీలు
లేదు. దేవుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పని ఇచ్చాడు. చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబ పని ఉంది, లేకపోతే వ్యాపారం ఉంది, లేకపోతే కుటుంబంలో పని ఉంది, లేకపోతే చేతి పని ఉంది. ఏదో ఒక పని ఇచ్చాడు. అది మనం కష్టపడితేనే రేపటి దినాన మనం సుఖంగా ఉండగలం. కష్టపడకుండా మనం సుఖంగా ఉండాలంటే అది కుదరదు. అందుకనే ఆయన అంటాడు కదా, కష్టపడుట వలన మన జీవితంలో నిత్య సుఖములు పొందుకుంటాం. చివరికి ఒక మాట చదువుకుందాం చూడండి. ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము 31వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 31 వర్సెస్ 42, 42 వచనాలు కానీ జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఒక మాట అంటాడు కదా, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. ఇక్కడ ఈయన అంటున్నాడు కదా, నా చేతుల కష్టము చూసి. ఇక్కడ మామ అల్లుళ్ళకు గొడవైంది. మామ అల్లుళ్ళకు గొడవయ్యి అల్లుడిని మామ మోసం చేస్తాడు లాబాను. చేసినప్పుడు దేవుడు లాబాన్ని గద్దిస్తాడు. ఏంటి యాకోబు పట్ల అదే సరైన క్రమం కాదు, వెళ్ళు క్షమాపణుడుగా అతనికి రావాల్సింది అతనికి అంటాడు. ఆయన భయపడతా వచ్చి చెప్పినప్పుడు అంటాడు కదా, దేవుడు నిన్నెందుకు గద్దించాడంటే నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు చూచాడు. ఈరోజు మనం పడేటటువంటి ప్రయాసను ప్రభు చూస్తూ ఉన్నాడు. మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులు పట్టించకపోవచ్చు. అంటారు, నువ్వు నాకేం పెట్టావు, నాకేం చేసావు, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి అన్న మాటలు అంటారు. కానీ మన కష్టార్జితాన్ని ఎవరు చూస్తున్నాడట? ఆయన చూస్తున్నాడు. ఆయన మనకు జీతము ఇస్తాడు, ఆయన మనకు ప్రతిఫలం అనేటటువంటిది ఇస్తాడు. ఆ ప్రతిఫలమే సుఖముగా బ్రతికేటటువంటి జీవితం. మరి నిజంగా మన జీవితాల్లో కష్టపడాలండి. కష్టపడినప్పుడు దేవుడు ఏమిస్తాడట? కష్టానికి తగినటువంటి సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి కష్టపడకుండా మనకు సుఖపడాలి అంటే అది కుదిరేటటువంటి పని కాదు. మన దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్క చేతి పని ఇచ్చాడు, లేదా కుటుంబ పని ఇచ్చాడు. దానిలో మనం ఏం చేయాలట? కష్టపడేటటువంటి వారిగా ఉండాలి. ఇవి కష్టపడకుండా ఉన్నట్లయితే అంతేగా ఊరకు కూర్చుని తిన్న రోగాలేగా. కష్టపడట్లేదు, 3 పూట్ల పెడుతున్నారు, తింటున్నాము. ఏమైంది దానివల్ల? రోగాలే. బీపీ పెరిగిద్ది, షుగర్ పెరిగిద్ది, అల్సర్ పెరిగిద్ది. ఒక్కొక్కళ్ళు అయితే 10 మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడిపోతారు. ఎందుకని? వారు కష్టపడేటటువంటి తత్వం లేదు. అన్నీ వాళ్ళ దగ్గరికి తెచ్చి వచ్చేస్తున్నాయి, అనుభవిస్తున్నారు. ఏదైనా సందర్భం వచ్చి 10 మెట్లు ఎక్కాలన్నా కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈరోజు చాలామంది లేకపోలేదు. అందుకని బైబిల్ అంటుంది కదా, నువ్వు కష్టపడాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలట? కష్టపడాలి. యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, లేకపోతే వయసులో పెద్దవారైనప్పటికీ కూడా మీకు తగినటువంటి కష్టం మీరు ఏం చేయాలట? పడవలసిందే. ఎవరైతే కష్టపడతారో వారు సుఖముగా ఉంటారు. కుటుంబ పరంగా కష్టపడాలి, సంఘపరంగా కూడా కష్టపడాలి, ప్రయాసపడాలి. మరి అంతే కదా. మరి నిజంగా మా నాన్నగారిని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి మీ అందరికీ బాగా తెలుసు. కానీ చివరి దినాల్లో ఆయన మంచి పేరును అనుభవించాడు. ఇప్పటికీ కూడా మోజెస్ గారి సంఘం అన్నా కూడా అది ఒక బ్రాండ్గా మారిపోవటానికి కారణం ఏంటి అంటే, ఆయన ఆ రోజుల్లో 90sలోనే చాలా ప్రయాసపడి కష్టపడ్డాడు. మొన్నెవరో తల్లిగారు, నాకు ఆవిడ పేరు గుర్తులేదులే కానీ, నేను వెళ్తుంటే ఆ సైకిల్ మీద వెళ్తున్నాను సరదాగా వెళ్తుంటే ఆవిడ ఎదురు వచ్చింది. నాకితే ఆవిడ వందనాలు చెప్పి, అయ్యా అమ్మగారు ఎలాగున్నారా అది ఇది అని అడిగి, ఆవిడ అంటది, అయ్యా మీ నాన్నగారి స్వరం ఆ రోజుల్లో మైకు లేకుండా మాట్లాడుతుంటేనే ఆ బడి వెనకాల వినపడేదంట ఆయన స్వరం. ఇక్కడ కింద చర్చిలో పూరిపాకలో అప్పుడు అక్కడ ఉండి మాట్లాడుతుంటే, అప్పుడు మైకు ఇవన్నీ కూడా లేవయ్యా, మీ నాన్నగారు గద్దించి మాట్లాడుతుంటే ఆ బడి వెనక మేము అప్పుడు ఇల్లులు ఉండేయంట. బడి వెనకాల అది ఎంత గ్రౌండ్ కాదు, ఇల్లులు ఉండేయంట. అక్కడ ఉండేవాళ్ళు అంట వాళ్ళు. ఆవిడ చెబుతుందయ్యా, అసలు మా ఇంటి పక్క నుండి మాట్లాడుతున్నట్టు ఉండేదయ్యా, ఏం స్వరం అయ్యా, ఏం గద్దింపు అయ్యా అని ఆవిడ అన్నప్పుడు నిజంగా అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే ఈరోజు ఇంత సౌండ్ సిస్టమ్ ఉండి మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాము. అసలుకి ఆ ప్రయాసకు తగినటువంటి ఆ సుఖమైనటువంటి పేరు ఆయన అనుభవిస్తున్నాడు, ఆయన మందిరానికి వస్తున్నటువంటి మనం కూడా అనుభవిస్తున్నాం.
ఎందుకంటే మొన్న ఫస్ట్ రోజు కరెంట్ అఫైర్స్ G4 చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు చెబుతున్నాడు, వర్తమానం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన అంటున్నాడు, నిజంగా మరి మోజేస్ గారి కడుపున ఈ 4 పిల్లలు పుడతాం వీళ్ళ అదృష్టం అని అంటున్నాడు. మోజేస్ గారి కడుపున ఈ పిల్లలు పుడతాం, ఈ పిల్లలు చేసుకున్న అదృష్టం, అటువంటి అదృష్టం నాకు కూడా వస్తే బాగుండేది కదా. నిజంగా అంత గొప్ప సేవకుడు. ఎందుకని ఆయన అంత పేరు సంపాదించుకున్నాడంటే కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. అప్పుడప్పుడు ప్రశాంతి నన్ను అంతా ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉంటావేమయ్యా, మామయ్య చూడు అసలు ఇంట్లో ఉండడం, బైబిల్ తీసుకుని ఎవరొకళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడు, గృహదర్శనాలు మానేసి ఎల్లు అంటా ఉంటాడు. ఆయన ఎంత బలహీనమైనా కానండి ఎవరొకళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడు. ఆయన కాలు బాగా పోయినా, యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందిగా ఉన్నా సరే ఆయన ఈడ్చుకుంటా వెళ్ళేవాడు. ఎందుకంటే వాళ్ళు చూడాలి, పలకరియాలి. ఈ వారం ఎవరైనా రాలేదనుకోండి నేను నిమ్మలంగా ఉంటా, కానీ నానైతే అలాగా కాదు. ఆమె ఎందుకు రాలేదని సాయంత్రం బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు. ఏటమ్మా ఏంటి రాలేదండి. కష్టపడ్డాడు, ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఒక సుఖకరమైనటువంటి ఆ పేరుని ఈ రోజుకి కూడా అనుభవిస్తా ఉన్నాడు. అందుకనే మనం ఏజ్ అయినా ఏ రంగమైనా కానీ, నువ్వు గృహిణివే లేకపోతే నువ్వు ఒక భార్యవి, నీకే పని లేదు, కుటుంబంలో పనందుగా కష్టపడు, లేకపోతే నువ్వు ఒక పురుషుడు. అసలు ఈ రోజు పురుషులు మరి దరిద్రంగా తయారైపోయారు. ఆడపిల్లలన్నా ఇంటర్ డిగ్రీ చేసి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు, కానీ బీటెక్లు చేసి కూడా ఒక్కొక్కడు కుర్రోళ్ళు ఖాళీగా ఆ తల్లిదండ్రులు బాధపడతారు. నాకు చెప్తుంటారు కొంతమంది, అయ్యా బీటెక్ చదివించాం 3 లక్షలు అపోయింది, గాలికి తిరుగుతున్నాడు అంటారు. కష్టపడతాం వాడికి ఇష్టమో, ఎందుకంటే వాడికి ఆ 70,000 రూపాయలు ఉద్యోగమే నాకు కావాలని వాడికి మొండిపోట్టు. ఎవడ కంపెనీలు తేరగా ఉన్నాయి, వరకు ఉన్న వాళ్ళనే బెంచ్ మీద పెడుతున్నారా, ఉద్యోగాలు ఎక్కువై. నేను అంటాను, తమ్ముడా ఆ 70,000 దానికి వరకు ప్రయత్నం చేయరా, అందులోకి వెళ్తే ఒక 20,000 ఇస్తారు వెళ్ళంటే, అన్న అందులో చేయటం నాకు నామోషిగా. చూడండి, ఆడపిల్లలు చక్కగా డీమార్ట్ అని లేకపోతే ఈ మాల్లో పనిచేసి నెలకు 12,000 15,000 తీసుకొస్తున్నారు. చాలామంది యవనస్తులు ఈరోజు కష్టపడటానికి ఇష్టంగా లేదు. ఆ తల్లిదండ్రులు కూడా అట్లాగే ఉన్నారు, బాగా అప్పులు చేస్తున్నారు. ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తారు, బైక్ అడిగితే బైక్ ఇస్తారు, వాడి చికెన్ కావాలంటే చికెన్ తెస్తారు, పలావ్ కావాలంటే పలావు తెస్తున్నారు. డబ్బులు ఆడేరా కష్టపడని చెప్పడానికి ఇష్టంగా లేదు, వాళ్ళు అలాగే నేర్పిస్తాను. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనం కష్టపడితేనట రేపటి దినాన్ని మనం ఏమవుతాం, సుఖపడతాం. అందుకని మొదటిగా ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు, మొట్టమొదటికి ఏం చదువుకున్నాం, ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిక్స్ 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైంది ఏది కూడా లేదు. మన బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చాలి అంటే దేవుని సన్నిధిలో కనపడాలి, 2 ప్రార్థన చేయాలి, 3 ఆయన యందు నమ్మిక ఉంచాలి, 4వదిగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి, 5వదిగా మనం ఏం చేయాలట, కష్టపడాలి. మరి నిజంగా నా బ్రతుకు దినములు సుఖముగా వెళ్ళబుచ్చుట కొరకు ఈ 5 లక్షణాలు నేను పాటిస్తానన్నవారు మోకరించండి. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా మోకరించి, అయ్యా